క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, క్రీస్తు ప్రభునామం పేరట మీ అందరికి వందనాలు నేను తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మనం చదువుకున్నటువంటి వాక్య భాగం 8వ సంకీర్తన 1వ వచనం మనం చదువుకున్నాం. దాని మీద ధ్యానం చేయబోతున్నాం ప్రియులారా. ఈరోజు అంటే చదువుకున్నటువంటి వాక్య భాగం మీద మనకి ఇవ్వబడినటువంటి అంశం, లేక మనం ఎంపిక చేసుకున్నటువంటి అంశం, ఏ లెటర్ టు గాడ్ ఇన్ హెవెన్ అనే అంశాన్ని మనం ఎంపిక చేసుకున్నాం ప్రియులారా. ఓ చిన్న పాప డియర్ గాడ్ అని ప్రతి ఆదివారం ఉత్తరం రాస్తుంది. సండే స్కూల్కి వస్తూ ప్రతి ఆదివారం తన బైబిల్లో పెట్టుకొని సండే స్కూల్కి వస్తుంది. నేను ఆ ఉత్తరాలు చూసి, పాప ఈ ఉత్తరాలన్నీ ఎవరికి రాస్తున్నావు అని అడిగితే, ఆకాశమందున్న దేవునికి ఉత్తరాలు రాస్తున్నానండి అని చెప్పింది. ఆ ఉత్తరాల్లో వారి తల్లిదండ్రుల్ని, వారి తోబుట్టువుల్ని, సంఘ కాపరిని, సండే స్కూల్ బిడ్డలను, సంఘమును, ఈ సమాజమును కాపాడమని ఆ బిడ్డ రోజు అంటే ఉత్తరం రోజు ఆలోచన చేసుకొని ఆ బిడ్డ వారానికి ఒక రోజు ఉత్తరం రాస్తుంది. నేను ఆ పాపతో అన్నాను, పాప రోజు ఉత్తరం రాస్తున్నావు కదా, ఉత్తరం రాసి బైబిల్లో పెడుతున్నావు కదా, మరి దేవుడు ఆ ఉత్తరాలు చూస్తాడా, చదువుతాడా అని అడిగాను. ఆ పాప అందండి, 7 years పాప. ఆ పాప అంది, పాస్టర్ గారు తప్పకుండా నా ఉత్తరం చదువుతాడండి, నేను రాస్తున్నప్పుడే చదువుతాడు. నేను లెటర్ రాసి పోస్ట్ చేస్తున్నాను. మరి పోస్ట్ ఆఫీస్ ఏదమ్మా అంటే, బైబిల్లో పెడుతున్నాను కదా, జీవగ్రంథంలో పెడుతున్నాను కదా, జీవగ్రంథంలో పెట్టినప్పుడు దేవుడు తప్పకుండా అది వింటాడండి, ఆయన చదువుతాడండి అంటుంది. మనం జీవగ్రంథాన్ని చదువుతున్నాం కదా, అట్లాగే నేను కూడా దేవునికి, అయ్యా నన్ను కాపాడమని ఉత్తరం రాసి జీవగ్రంథంలో పెడుతున్నాను, పోస్ట్ ఆఫీస్ లాగా తప్పకుండా ఆ గ్రంథం ఉంటుంది, ఆ గ్రంథం ఆయన వాక్యే కదా, తప్పకుండా ఆయన చదువుతాడని అంటుంది. ఎంత గొప్ప జ్ఞానం అండి! 7 years పాపకు అంత గొప్ప జ్ఞానం ఎక్కడిది అంటే, యాజకులన్నా నేర్పించుండాలా, లేదు సండే స్కూల్ టీచర్స్ అన్నా నేర్పించుండాలా, లేదు అని అంటే తల్లిదండ్రులన్నా నేర్పించుండాలా. ప్రార్థన అనుభవం నీకు, నాకు, మనందరికీ ప్రార్థన అనుభవం ఉందా? మన కుటుంబంలో మన పిల్లలకి ప్రార్థన అనుభవం ఉందా లేదా? దేవునితో మాట్లాడదాం, దేవునితో చెప్పుకుందాం, శ్రమైన, బాధైన, కష్టమైన, వ్యాధైన ఇవన్నీ కూడా దేవునితో పంచుకుందాం. రోగం వస్తే పంచుకుందాం, శ్రమ వస్తే పంచుకుందాం, ఇబ్బందులు ఆర్థికపరమైన శోధనలు కలిగి కృంగిపోతుంటే దేవునితో పంచుకుందాం అనేటటువంటి ఆలోచన మనకు కలుగుతుందా? నిజంగా దేవుడు ఆకాశమందు ఆసీనుడై ఉన్నాడు, భూమి మీద ఉన్నటువంటి నరులకు వైపు చూస్తున్నాడు. ఎవరు ప్రార్థన చేస్తారా వారి ప్రార్థన వినాలని చూస్తున్నాడు. ప్రియులారా, రండి దేవుని యొక్క వాక్యంలోనికి తీసుకువెళ్తాను. కీర్తనలు 8వ అధ్యాయం 1వ వచనంలో, యెహోవా మా ప్రభువా, ఆకాశముల్లో నీ మహిమను కనపరచువాడా, భూమి అందంతటా నీ నామము ఎంత ప్రభావము గలది. నిజంగా ఆకాశంలో ఆయన ఉన్నాడు, ఆయన మహిమ కూడా అక్కడే ఉంది. ఇంక రండి, ఇంకా చెప్తాడు. 11వ సంకీర్తన 4వ వచనంలో అంటున్నాడు, యెహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు, యెహోవా సింహాసనం ఆకాశమందున్నది, ఆయన నరులను కన్నులారా చూచుచున్నాడు, తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు. నిజం కదండి, యెహోవా దేవుని యొక్క ఆలయం ఎక్కడుంది? ఆకాశంలో ఉంది. ఆయన సింహాసనం ఎక్కడుంది? ఆకాశంలో ఉంది. 7 years పాప ఈ సంగతులు తెచ్చుకొని ప్రార్థన చేసి లెటర్స్ రాస్తుందంటే, మరి మనమేంటండి, మనమేం చేస్తున్నాం? ఒకసారి ఆలోచన చేయండి. దేవుని యొక్క కనుదృష్టి భూమి మీద ఉన్నటువంటి వారందరి మీద ఉందంట. నిజమే. కీర్తన 14వ సంకీర్తన 2వ వచనానికి వెళదాం. వివేకము కలిగి దేవుణ్ణి వెతకువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను. వివేకం కలిగి దేవుణ్ణి వెతికేవారు కావాలని దేవుడు ఆకాశం నుండి చూస్తున్నాడంట, పరిశీలించి చూస్తున్నాడంట, నరులను పరిశీలిస్తున్నాడు. మరి అలాంటప్పుడు వివేక జ్ఞానం మనకు కలిగి మనం ప్రార్థన చేస్తే దేవుడు ఆ ప్రార్థన వింటాడండి. అందుకని మనసారా ప్రార్థన చేద్దాం. కొద్దిసేపు అలా ఉండి, దేవా అని ప్రార్థన చేయి, మనసారా చేయి. చేసేదేదో మొక్కుబడిగా చేయకు,
మనసారా నువ్వు ప్రార్థన చేయి. అలాంటి ప్రార్థన దేవుడు తప్పకుండా వింటాడు. నీకు జవాబు వస్తుంది తప్పకుండా. కనుక ఉపవాస ప్రార్థన గురించి విన్నాం. ఇప్పుడు ప్రార్థన గురించి విన్నాం. మనం చేసే సహజమైన ప్రార్థన నిజంగా దేవునికి రోజు మొరపెట్టుకోవాలి. మన పిల్లలకి నేర్పించుకోవాలి. అలా మొరపెడుతూ ఉంటే దేవుడు ఎంత సంతోషిస్తాడు. నీ ప్రార్థన వినటానికి ఆశపడతాడు. ఆకాశమందు ఆసీనుడైన దేవుడు నీ వైపు చూస్తాడు. నిన్ను చూసి ఆనందిస్తాడు, సంతోషిస్తాడు. నీ ప్రార్థన వినబడుతుంది. దేవునికి నీ ప్రార్థన చేరుతుంది. తప్పకుండా ఆయన మేలు కలిగిస్తాడు ప్రియులారా. మరి అలాంటి ప్రార్థన మనం కలిగి జీవిద్దామా? అలాంటి ప్రార్థన కలిగి మనం ముందుకు నడుద్దాం. మన పిల్లల్ని నడిపిద్దాం, సమాజాన్ని నడిపిద్దాం. ఆ రీతిగా ఉండటానికి మరి ఆకాశం ముందు ఉన్నటువంటి దేవుడు మన యొక్క మనవులను స్వీకరించి మనల్ని ఆశీర్వదించాలని కోరుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.